హలో అండి, వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఫ్రై కోసం నేను అరకిలో బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఈ బంగాళదుంప ముక్కలను ఈ సాల్ట్ వేసిన వాటర్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉంచేయాలి. ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి. తర్వాత ప్యాన్లో 1.5 స్పూన్లు ఆయిల్ వేసుకుని బంగాళదుంపలు వాటర్లో నుండి తీసి ఆయిల్లో వేసేసుకోవాలి. అలాగే స్టార్టింగ్లో మనం కుక్ చేసుకోవటానికి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. మొదట 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మనకు ఈ ముక్కలు కుక్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, అలాగే 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను గరం మసాలా ఇవన్నీ వేసుకుని మొత్తం పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత వేరే ప్యాన్లో తాలింపు వేసుకుందాము ఈ పొటాటో ఫ్రై కోసం. దానికోసం నేను వేరే ప్యాన్లో ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 4-5 దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేసి మొత్తం వేగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఈ బంగాళదుంప ముక్కలను కూడా దీనిలో వేసేసుకుని తాలింపు మొత్తం పట్టేలాగా కలుపుకుందాము. దీనిలో ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుని మరొక నిమిషం పాటు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. ఈ ఫ్రై వచ్చేసి మనకు తక్కువ ఆయిల్తో అవుతుంది. అలాగే రుచి కూడా బాగుంటుందండి. పప్పుచారులోకి కానివ్వండి, రసంతో పాటు కానివ్వండి, ఇది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.